తగినంత జీరా, తగినంత అల్లం వెల్లుల్లి చిటపటలాడుతూ ఉంటుంది. కరివేపాకు, కొంచెం కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి వాసన, పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. మిక్సీ పట్టిన టమాటా పేస్ట్ని బౌల్లో వేసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం తర్వాత గ్రేవీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 minutes మనం మూత పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి ముక్కకి ఈ మసాలా అనేది పట్టాలి కాబట్టి మంచిగా మనం కలుపుకోవాలి.